నాకు తెలిసినంత వరకు ఒకరి మీద ఒకరికి శ్రద్ధ తగ్గిపోవటం, నువ్వన్నట్టు బాధ్యత పెరిగిపోవటం. ఫర్ ఎగ్జాంపుల్, భార్యను తీసుకో. ప్రియురాలిగా ఉన్నప్పుడు ప్రియుడి పట్ల ప్రేమగా, తన పట్ల తను శ్రద్ధగా ఉంటుంది. లవర్ దగ్గర వెళ్ళేటప్పుడు ఫుల్గా రెడీ అయి స్టైలిష్గా వెళ్తారు. అదే పెళ్ళైన తర్వాత అదే చెప్తున్నా, శ్రద్ధ తగ్గిపోతుందని. ఏం పెళ్ళైపోయింది కదా అని చచ్చినట్లు పడి ఉంటారనా? లేక అలా అని ఏం కాదు సాగర్, ఆమెకి ఇంటి బాధ్యత పెరుగుతుంది కదా. శ్రీవారు లేవకముందే తెల్లవారే లెగవాలి, ఇంటి పని వంట పని చేసుకోవాలి. పిల్లలుంటే వాళ్ళని స్కూల్కి పంపించాలి. ఆ తర్వాత ఇంకా అత్త మామ బావ మర్ది వీళ్ళందరినీ చూసుకోవాలి. ఒక్కరా చెప్పు, మగవాళ్ళు అర్థం చేసుకోవాలి. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకో ప్రతి విషయంలోనూ నీకు పూర్తి క్లారిటీ ఉంది. నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడో కానీ వాడు లక్కీ ఫెల్లో. ఏ నువ్వు చేసుకోలేవా? ఓకే ఓకే, మనం ఇలాగే సాగదీసుకుంటూ పోతే గొడవ పడేలానే ఉన్నాం. గొడవ పడవా? భయమా? నాతోనే కదా. పెళ్ళికి ముందు ఎంత గొడవ పడితే అంత మంచిది అంటారు. ఎందుకు? పడాల్సిన గొడవ అంతా ఇప్పుడే పడిపోతే పెళ్ళైన తర్వాత ఇక ఏ గొడవలు ఉండవు, హ్యాపీగా ఉండొచ్చు.